మీ తరపున రవీందర్ కూడా నేను ఇగో కడుపులో తల పెడుతున్నా కాళ్ళకు దండం పెడదు కానీ ఇక ఆయన తడైతాడు వద్దు. ఎందుకంటే నువ్వు చేస్తున్న యజ్ఞం 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వచ్చేదట. అదో రోగం మనోళ్లకు. ఆ ఇంద్ర పదవి రాగానే రంభ ఊర్వశి మేనకల నాట్యమట. అక్కడ నాశనం అయిపోయింది. నువ్వు ఏ పదవి వద్దని ప్రతి సంవత్సరానికి 100 యజ్ఞాల కంటే గొప్పగా బతుకులు బాగుపడాలని భవిష్యవాణి యజ్ఞాలు చేస్తున్నందుకు నేను నిజంగా నీకు శిరసొంతడం తప్ప ఏం చేస్తామయ్యా. ఇక్కడ భార్య ఉండాలి, ఆమెకు 2 పిల్లలు కనాలి, వాళ్ళకు 4 బంగ్లాలు కట్టియాలి, చాలా ఎకరాల. వాడు మిమ్మల్ని ఉద్ధరించడానికి పెళ్లి కూడా చేసుకోలేదు. మీరే తన పిల్లలు, ఊరు బడులే తన ఆస్తి. ఊరు బడికి ఊపిరి పోయడమే వందే మాతర ఫౌండేషన్ లక్ష్యం. నీ సంకల్పం సిద్ధించాలి, నీ సంకల్పం అజేయంగా వర్తిల్లాలి. ఇక్కడి నుంచి ఒక మనవి కూడా చేస్తున్నాను. ఊరుబడి బతకకపోతే మనిషి ఊపిరితో ఉన్నట్టు కాదు. ఊరుబడి బతకకపోతే మనకు పేరు నిలబడ్డట్టు కాదు. ఊరుబడి బతకకపోతే ఏడుతున్న ప్రభుత్వాలు కూడా ఏలిక లేని కింద నేను చెప్తున్నాను. ఊరుబడి బతకాలే, ఊరు బతకాలే. ఆ ఊరిలో ఉన్న ప్రతి మనిషి సుభిక్షంగా బతకాలి. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి. విరిచే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి. తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆశీనులైన పెద్దలకు వందే మాతరానికి. కాబట్టి ఇప్పుడు మనకు 48 రోజులు మనకు అన్నం పెట్టి అక్షరాన్ని భిక్షపెట్టిన ఒక్కసారి వందే మాతరానికి కృతజ్ఞత. అందరూ ఒకసారి నిలబడని అందరూ ఒకసారి చెప్తాను. మొత్తం లేచి నిలబడాలి. కృతజ్ఞత కోసమే ఇది, మీకు పరీక్ష కాదు. ఒక్కసారి ఇక నేను అన్నట్టానండి. వందే మాతరం, వందే మాతరం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అన్నం పెట్టే అతిథి దేవో భవ. రవీందర్ కోసం మాట్లాడితే ఇవాళ ఒక రోజంతా మాట్లాడగలను. మీకు ఆకలి ఇబ్బంది అయిన సమయం ఉన్నది. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాలో చెప్పండి, ఎక్కువ మాట్లాడద్దు. మీ ఈ 48 రోజుల ఈ క్యాంపు ముగింపుకు వచ్చి ముమ్మూర్తుల మిమ్మల్ని ఒక్కసారి చూసి మీకు దండం పెడితే మళ్ళీ ఒక జన్మల నాకేమైనా చదువు వస్తుందేమో అని మీ అమ్మ నాన్నలకు మీతో పాటు కూడా నేను కూడా ఇవల్ల ఈ వేదిక మీద నుంచి దండం పెడుతున్నా. రవీంద్ర, ఇవాళ నీకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పొద్దున అమ్మ నాన్నలకు కాళ్ళు గడికి పూజలు చేస్తున్నప్పుడు ఈ పిల్లలలో సంస్కారాన్ని ఎంత 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 బతుకంత మర్చిపోలేనంత సంస్కారాన్ని ఇవాళ మీకు భిక్ష పెట్టింది వందే మాతర ఫౌండేషన్. వందే మాతరానికి నేను చెయ్యెత్తి సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా రవీందర్ అన్నాడు కదా, జెండాలు పట్టుకోవడానికి జై కొట్టడానికే బతుకులా కాదు.